అలాగే గురుగారు, నిత్యం చేసుకునే పూజారాధనలో ఏదైనా ఒక రోజు పూలు లేని పరిస్థితిలో దోషమేమీ కాదంటారా? అసలు దేవుడికి పువ్వులు పెట్టాలి అనేటువంటిది పద్యం ఏందంటే, పత్రం, పుష్పం, ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. హ్మ్. అంటే పుష్పము అనేటువంటిది భగవంతుడికి పెట్టాలి అని ఒక నియమం. ఎందుకోసమంటే అది చూసినప్పుడల్లా మీకు జ్ఞానం రావాలి. దాని జీవితం క్షణకాలం మాత్రమే. హ్మ్. ఆ పువ్వు యొక్క జీవితం ఎంత? వికసిస్తుంది, వాడిపోతుంది. హ్మ్. దాని జీవితం క్షణకాలం మాత్రమే. అలాగే మీరు నాకెప్పుడైతే గనక పుష్పాలు పెడుతున్నారో, జీవితము క్షణభంగురమని ఒకటి గుర్తించండి. ఈ జీవితం మీ చేతిలో లేదు. మొత్తం నా చేతిలో ఉంది. సో, సత్కర్మలు చేయండి అని చెప్పడానికి పువ్వులు పెట్టడం అనేది నిదర్శనం. అండ్ ఎప్పుడూ నవ్వు నవ్వుతూ ఉండండి. సంతోషంగా ఉండండి. మన పువ్వుని ఎప్పుడు ఎప్పుడు కోస్తాం? వికసించినప్పుడే అందంగా ఉంటుంది అది. హ్మ్. కదా! పువ్వు ఎప్పుడూ అందంగానే ఉంటుంది. అట్లా నీ ముఖం ఎప్పుడు గూడా ముఖారవిందము ఎప్పుడు గూడా నవ్వుతూ ఉండాలి. పాజిటివ్ మైండ్‌లో ఉండాలి. ప్లెజెంట్‌గా ఉండాలని చెప్పడమే పువ్వులతోటి పూజ జేయడం. హ్మ్. అండ్ దాంతోటి మనకి ఆర్గానిక్‌గా మనకు చాలా ఉపయోగపడతాయి గాబట్టి, సో, పువ్వులు లేని సందర్భము లోపల భగవంతుడికి ఈ మనస్సనే పుష్పం ముందు పెట్టండి. ధ్యానముతోటి భగవంతుడిని పూజించండి బావుంటుంది. ఓకే.